హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. తనను లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపించారు. బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ఆమె ఆరోపించారు. ప్రైవేటు వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడని, ఆ వీడియోలు తన భర్తకు పంపాడని ఫిర్యాదులో ప్రస్తావించారు. వ్యక్తిగత వీడియోల బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అత్తాపూర్ పోలీసులు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధించాడని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపించింది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, అసలు ఏం జరిగింది? దేవి, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ పైన లైంగికంగా వేధించాడు అని చెప్పి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అత్తాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. తను ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. తన మొబైల్ ఫోన్ ను లాక్కొని పాస్వర్డ్ చెప్పే విధంగా ఒత్తిడి చేశాడని చెప్తోంది. జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్లి గొంతు నిలిమే ప్రయత్నం చేశాడని, కత్తితో బెదిరించి గదిలో బంధించి దాడి చేయడానికి ప్రయత్నించాడని కూడా తను ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండానే వ్యక్తిగత వీడియోలు తీసి నేరుగా తన భర్తకు పంపించాడని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మరుసటి రోజు, అంటే దాడి చేసినటువంటి మరుసటి రోజు లైంగిక దాడికి ప్రయత్నించాడు, అసభ్యంగా తాకేందుకు కూడా ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు ఆ ట్రైనీ ఐపీఎస్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి పైన కేసు కూడా నమోదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని అయితే ప్రస్తుతానికి ఇంకా అదుపులోకి తీసుకోలేదు, కానీ ఎవరైతే ఫిర్యాదు చేశారో మహిళా ట్రైనీ ఐపీఎస్ తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఎన్పీఏకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా సేకరించారు. సో ఒకవేళ ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని కూడా అత్తాపూర్ పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నేషనల్ పోలీస్ అకాడమీ ఏమైనా స్పందించిందా? ఇప్పటివరకు అంటే తను అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు నేషనల్ పోలీస్ అకాడమీలో సీనియర్ అధికారులకు కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫిర్యాదు చేయమని చెప్పి అత్తాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేయమని చెప్పారు. దాంతో తను ఇక్కడ ఫిర్యాదు చేసింది. అత్తాపూర్ పోలీసులు కూడా ఎంపీఏకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాటిని విచారించారు. మరొక ఐపీఎస్ ఆఫీసర్ తో సంబంధం ఉంది అని చెప్పి ఒప్పుకునే విధంగా ప్రయత్నించాడని చెప్పి దాడికి కూడా దిగారని చెప్తున్నారు. సో ఇంకెవరైనా మిగతా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా ఈమెకు గురించి తప్పుగా అవాస్తవాలను కూడా చెప్పినట్లుగా చెప్పింది, ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. అంటే సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీస్ ట్రైనింగ్ వ్యవస్థలో ఇటువంటి కంప్లైంట్స్ రావడం మీద అక్కడ ఏమైనా కమిటీని వేయడం కానీ, లేకపోతే అక్కడున్న మానిటరింగ్ చేసే హెచ్ఓడీలు కానీ ఎవరైనా స్పందించారా రవి? నేషనల్ పోలీస్ అకాడమీ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా అక్కడే శిక్షణ ఇస్తుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ లో ఉండాల్సినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ గా తిరిగి బయటకు రావాల్సినటువంటి వాళ్ళు. కానీ ఉదయ్ కృష్ణారెడ్డి ఏకంగా తన ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి తనతో పాటు ట్రైనింగ్ లో ఉన్నటువంటి మహిళా ఆఫీసర్ ను ఏకంగా వేధించడమే కాకుండా లైంగిక దాడికి ప్రయత్నించడం, అదేవిధంగా కత్తితో దాడి చేయడం, రూమ్ లో బంధించడం. ఈ ఘటన పైన ఎన్పీ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి చెందినటువంటి వాళ్ళు అక్కడ శిక్షణలో ఉంటారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి ట్రైనీ విమెన్ ఆఫీసర్ కూడా కర్ణాటక చెందినటువంటి ఆఫీసర్ గా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి టైంలోనే ఇదేదో బయట జరిగినటువంటి ఘటన కూడా కాదు. ఎంపీఏలో శిక్షణలో ఉండగానే రూమ్ లో బంధించడం అనేది, దీనిపైన అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎంతకాలంగా జరుగుతోంది, ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకు ఈమెనే టార్గెట్ చేసి వేధిస్తున్నాడు అనే దానిపైన ఎట్ ద సేమ్ టైం అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఎంపీ అధికారులు కూడా దీనిపైన వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలను కూడా ట్రైనీ ఐపీఎస్ ఎంపీ అధికారులకు ఇచ్చింది. దానిపైన వాళ్ళు విచారణ చేపట్టారు. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.